అమ్మయ్య. ఓకే, మొదలు పెడదాం ఇప్పుడు. అన్ని రెడీ చేసినా ఈ రోజు ఇలా జరిగేది. ఓకే, అందరికి నమస్కారం. మొదలు పెట్టండి ఎవరైనా. ఓం శ్రీ గురుభ్యో నమ. 11/5/2025 శుష్క వేదాంత భాస్కరం అనే తమో గ్రంథం నుంచి భాస్కర్. లక్ష్మీ మేడం గారు శుష్క వే- శుష్క శుష్క వేదాంత వేదాంత తమో తమో భాస్కరం అనే భాస్కరం. శుష్క వేదాంత తమో భాస్కరం అనే గ్రంథం నుంచి లక్ష్మీ మేడం గారు చదివి వివరిస్తారు. ఉమ్. ఓకే, అంటే నిన్నను స్త్రీలు కూడా అయోగ్యులు అన్నంత వరకు చదివేము. తర్వాత హెడ్డింగ్ మనం చదవాలి. అదేంటంటే, చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఓ అర్జున, ఒక్క సూర్యుడు అంటే లోకమంతయు ప్రకాశము చేయుచుండినను లోకము తన ఎందు ఎట్లుంటదో అట్లే ఆత్మ అన్ని జీవరాశుల్లోనూ ప్రకాశించుచుండినను ఆ శరీరాది దోషములు ఆత్మనంటవు. ఇంకా ముందుకెళ్ళాలి. అదే బ్రహ్మ ధ్యానమునకు కాల సమయములు జాడ పని లేదు. అందుకని ప్రశ్న: అయ్యా నాయన, నన్ను బహుదినముల నుండి ఒక గొప్ప సంశయం బాధించుచునే ఉన్నది. అది సాధారణమైన వారి నీ అడగదగినది కాదు. తమతో గాక మరి ఎవరితో నేను ఆ సంగతి మనవి చేసి సంశయ నివృత్తి ఆ చేసుకొనగలను. అది ఏమనా, నేను ఆడుదాననైనందున ఋతుకాలమందు ప్రతిదినము రీతిగా పరబ్రహ్మ ధ్యానము చేయవచ్చునా లేదా? ఉత్తరం: అమ్మా తల్లి, ఈ ప్రశ్న మిక్కిలి ఉపయోగకరమైనది. ఈ సంశయం వల్లనే మన అనేకులకు కలదు. ఇది గొప్ప సంగతి. ఈ విషయము దేహబుద్ధి గల వారిని నిండా బాధించునే గాని ఆత్మబుద్ధి గల వారికి సంశయం ఉండనే ఉండదు. పరబ్రహ్మ నిష్ట సర్వదా ఉండవలేను. ఆత్మ సదా శుద్ధ బుద్ధ యుక్తమై ఉండును. దానికి దేహేంద్రియములతో ఏ యొక్క సంబంధమును లేదు కనుక కాలభేద విచారము చేయకనే బ్రహ్మనిష్ట చేయవలేను. కాని శాస్త్రమునందు కొంత విరోధము చెప్పి ఉండవచ్చును. శాస్త్రము కర్మకాండమనియు జ్ఞానకాండమనియు రెండు తగలు. కర్మకాండ విధిని అనుసరించి ఈ కార్యములు ఋతుకాలమున చేయరాదు. అవి యజ్ఞాది క్రతువులు. ఋతుకాలమందు బ్రహ్మనిష్ఠులకు స్త్రీలు దేవతార్చన, గ్రంథపారాయణము, తంబురా మొదలగు వాద్యములతో భజన చేయుట, కృష్ణాజినాది ఆసనములలో కూర్చుండుట, తులసి రుద్రాక్షాది మాలలతో జపమాచరించుట మొదలైన కొన్ని కర్మకాండ క్రియలు చెయ్యరాదు. చేసినచో శాస్త్ర విరోధము. బ్రహ్మ ధ్యానము ఆ మాత్రము తప్పక చేయవచ్చును. ఏలయన పరమాత్మ సర్వదా తానై తన హృదయమందుండును. అది అఖండము, సర్వవ్యాపి, సర్వత్రా శుద్ధము అయి ఉన్నది. విగ్రహాది పూజల విషయమై చెప్పిన చెప్పినవన్నీ ఖండములు కనుక దేహమునకు అన్యములు. అలాంటి వస్తువులు ఋతుకాలములో ముట్టుట మంచిది కాదు. ఉమ్. అవి అంతయ్యును నిజస్వరూపం ఎరుగని వారికి అనావశ్యకము. ఆత్మ ఋతుకాలమునందును ఇతర కాలములందు కూడా తానై తన యందు ఉండునది. అది సజాతీయ విజాతీయ స్వగత భేదరహితము కనుక సర్వావస్థలలో సర్వకాలములయందు ధ్యానింపవచ్చును. ఋతుకాలమందు ధ్యానము చేయకూడదని చెప్పినచో ఒక గొప్ప ఉపాయమునకు మార్గము కలుగును. అదేమన శ్రీకృష్ణ భగవంతుడి గీత అందు 8వ అధ్యాయములో
మరణ సమయమున ఏ విచారములుండునో జీవుడు ఆ స్థితిని తప్పక పొందునని చెప్పెను. కనుక బహుకాలము బ్రహ్మనిష్టయందుండినను మరణ కాలమున ధ్యానము లేనిచో గొప్ప ఫలము కలుగుటకు అవకాశము లేదు. కాబట్టి ఇంతకాలము కష్టపడి ఋతుకాలంలో ప్రాణం పోయినచో ఆ సమయమున ధ్యానమందు లేని ఎడల ఏమి ప్రయోజనము? కావున నిరంతరము స్వరూప ధ్యానము విడవరాదు. ఏ సమయమందు ప్రాణం పోవునో తెలియట కష్టము కనుకనే వేదాంత శాస్త్రమందు అశుచితో నుండి గాని సర్వదా ధ్యానము మరువరాదని చెప్పు రహస్యం. అశుచి కాలమందు కూడా ధ్యానించుట ఇప్పుడే అలవాటు చేయవలేను. మరణ సమయమందు శుచైన నిశ్చయందుండి ప్రాణములు విడిచుట నిండా దుస్తరం. కాబట్టి అశుచి కాలమందును ధ్యానించుట అభ్యసించినచో అప్పుడు సంశయం ఉండదు. లేక శుచికాలమందు మాత్రము ధ్యానించి శీలించినచో మరణ సమయమందు అయ్యో స్నాన శౌచాదులు చేయక ఎట్లు పరమాత్మని ధ్యానింపవచ్చునని సందేహము కలుగును. అప్పుడు స్నాన శౌచాది క్రియలకు తగు సౌకర్యము కలుగునని నమ్మరాదు. శరీరాదులు ఎంత మాలిన్యముండినను ఆత్మకవి అంటం. దుర్గంధ జలమందు ప్రతిబింబించిన సూర్యుడు కా దుర్వాసన అంటునని తలచుట ఎంత బుద్ధిహీనత. అలాగే దేహముల యొక్క స్థితి. అమ్మా తల్లి, ఈ విషయమై శాస్త్రమందు చెప్పిన సంగతులు కొన్ని చెప్పెదను వినుము. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. అంటే ఓ అర్జున, ఒక్క సూర్యుడు లోకమంతయు ప్రకాశం చేయుచుండినను లోకము దనయందు ఎట్లుండదో అట్లే ఆత్మ అన్ని జీవరాశులలోనూ ప్రకాశించుచుండినను ఆ శరీరాది దోషములు ఆత్మనంటం. క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవా అంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. ఈ రీతిగా క్షేత్రజ్ఞుల భేద అభేదములను జ్ఞాన దృష్టిచే ఎవరు తెలుసుకొందురో, మరియు భూతముల యొక్క ప్రకృతి నుండి మోక్షమున ఉపాయమగు ధ్యానాదులను ఎవరు సూక్ష్మ దృష్టి ఎరుంగుదురో వారు నిస్సంశయంగా ముక్తి నొందుదురని భగవంతుడు ఉపదేశించి ఉన్నాడు. తత్రైవం సతి కర్తారమాత్మానం కేవలం తు యః పశ్యత్యకృతి బుద్ధిత్వా న స పశ్యతి దుర్మతి. ఇట్లుండగా ఎవడు నిరుపాధికమును నిస్సంగమును అయిన ఒక్క ఆత్మనే కారణముగా చూచునో వాడు మనస్సును పరిశోధన చేయని కారణము చే మలిన బుద్ధి గలవాడు, తమో గుణము చే దేహాత్మ బుద్ధి గల మూఢుడు. వీడు ఆత్మతత్వమును యథార్థముగా ఎరుంగజాలడని భగవద్వచనం. దేహోహమి దేహోహ మిథ్యేవ జడస్య బుద్ధిర్ దేహే చ జీవే విదుషస్త్వహంతీః వివేక విజ్ఞానవతో మహాత్మనో బ్రహ్మాహమిత్యేవ మతిః సదాత్మని. తమో గుణము చే జడబుద్ధి గలవానికి దేహమే తాను అనే బుద్ధి దృఢపడి ఉండును. కొంచెము చదివి నిర్మల బుద్ధి గలవానికి జీవుడు తాననే బుద్ధి బలపడి ఉండును. ఆత్మానాత్మ విచారము చే బ్రహ్మబోధ గల మహాత్మునకు నిత్యశుద్ధ ముక్తుడకు బ్రహ్మమే తాననే బుద్ధి సర్వదా ఆత్మయందు ప్రకాశించుచుండును అని వివేక చూడామని. సా కాల సూత్ర పదవి సా మహావీచి వాగురా సాసి పత్ర వనశ్రేణి దేహోహమితి యామతి. దేహమే తాను అనడి ఏ యొక్క బుద్ధి కలదో అది ఏ కాలసూత్ర నరక పదవి. ఆ దేహబుద్ధియే ఘోరమగు సంసార సాగరం. ఆ దేహము తాను అనడి బుద్ధియే అసివనమని శాస్త్రమందు చెప్పు నరక సమూహం. కనుక కంఠగత ప్రాణమగు కష్టము తటస్థించినను దేహబుద్ధి అనే విచారమును విడిచి సాక్ష్యగు బోధమే తాను అనే బుద్ధి సర్వదా విడువరాదని సిద్ధ గీత యందు జనకులకు ఉపదేశించిరి. అంటే ఎవరికైతే దేహం తానని ఉంటుందో వాళ్ళకి ఇవన్నీ, లేనివాడికి తానే ఆత్మని అనే ఫీల్ అయిన వాడికి అవేమి అంటావు. యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కళేబరం యక్తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః.
ఓ అర్జున, మరణకాలమందు ఏ ఏ భావనను స్మరించి జీవులు దేహమును విడిచుచుందురో ఆయా అవస్థను తప్పక పొందుదురు. కారణమేమనా, తత్పూర్వమన్ దేహ భావన ఏ భావన తన హృదయమున భాసితమై ఉండునో మృతి సమయమున అదియే కలుగును కనుక సర్వదా పరమేశ్వర ధ్యానము మరువరాదేని భావం. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర. అంటే ఓ అర్జున, సర్వకాలముల సర్వావస్థల యందును, అంటే అన్ని సమయాలలో పరమాత్మ పరమాత్ముడగు నారాయణుని ధ్యానించుచుండవలెను. ఇట్లు చెప్పుటచే కాల సమయముల జాడనక్కరలేదు. మరియు అన్ని మంత్రముల కన్నా అజప గాయత్రి ముఖ్యమైనది. ఈ అజపా మంత్రము జీవులు ఋతుకాలమందు గాని రతికాలమందు గాని సర్వదా దినమే ఒక్కింటికి 21,600 జపించుచునే ఉన్నారు. ఈ రహస్యం ముఖ్యముగా బ్రహ్మవేత్తలందరికీ తెలియదగినది. సకారేణ బహిర్యాతి హకారేణ విషేత్ సునః విషేత్ పునః హంస హంసేతి యస్మన్ హంస హంసేతి యన్మంత్రం జీవో జపతి సర్వదా. హృదయ కమలమందుండి సకారముచే బహిర్భాగమునకు పోయి మరల హకారముతో అంతర్భాగమును ప్రవేశించి సోహం సోహమని సర్వదా జీవబ్రహ్మైక్యత్వ మహామంత్ర జపము జరుగుచునే ఉండును కనుక ఈ రహస్యం తెలియకే బద్ధులగుచున్నారు. అత్యంత మలినో దేహో దేహి దేహి త్వత్యంత నిర్మలః ఉభయోరంతరం జ్ఞాత్వా కస్య శౌచం విధీయతే. అంటే పంచభూత సమ్మేళనమై మలమూత్ర క్రిమికీటక సంకులమైన ఈ దేహము ఎవరిదైనను సరే సర్వదా అశుచియే. శుద్ధమై ముక్తమై ఉండెడు ఆత్మ సర్వదా పరిశుద్ధముగానే ఉంటే ఈ రెంటి యొక్క రహస్యము తెలిసినచో శౌచ విధి ఎవని కొరకు చెప్పదగినదని ఊచను మగను. ఒకవేళ ఆచారాది క్రియలు దేహమందు జరిపినను హృదయము శుద్ధి చేయుట ఎవరితరము? హృదయము నుండి గదా సమస్తము మంత్రములు గాని ధ్యానములు గాని వేదాధ్యయనము గాని జరుగుచున్నవి. అచ్చోటు గడుగు వారెవరైనను గలరా? ఎంగిలి పాత్రను పైభాగం శుద్ధముగా గడిగి లోపల బహుదినముల నుండి ఉండు ఎంగిలిని కడుగక దుర్వాసనతో నుండునప్పుడు ఆ పాత్రను శుద్ధమని చెప్పుడు ఎంత వెర్రితనము! సర్వాషామేవ శౌచానామర్ధ శౌచం పరం స్మృతం యోర్ధే శుచిః సతుశుచిః న మృత్వారి శుచిః. సమస్త శౌచాది క్రియలలో మనఃపారిశుద్ధ్యము గొప్ప శుద్ధి అని మహర్షులు తలంచుదురు. ఎవడు నిర్మలాత్ముడై ఉండును వాడు ఎంత అశుద్ధముగా నుండినను మహాశుచి గలవాడే. ఆత్మశుద్ధి లేనివాడు మృజ్జలాదులచే ఎన్ని విధముల శుద్ధి చేసినను మహా అశుద్ధుడని చాణక్య స్మృతి. వాచాం శౌచం చ మనసః శౌచమింద్రియ నిగ్రహః సర్వభూతదయా శౌచమేతచ్చౌచం పరార్థినాం. పరమార్థ చింత చేయువాడికి ఉండవలసిన శౌచము హితోపదేశము చెప్పుచున్నది. వాక్శుద్ధి అనగా సత్యముగాను భూతహితముగాను మధురముగాను పలుకుట. మనశుద్ధి అనగా చెడ్డ తలంపు లేకుండుట, విషయ వాసనారహితమై ఉండుట. చక్షురాదింద్రియ శుద్ధి అనగా నేత్రాది ఇంద్రియములు వాటి వాటి విషయములకు చెడ్డ వృత్తులతో ప్రవేశింపకుండుట. 4 సమస్త ప్రాణులందు కారుణ్యం ఉండుట. ఇది ఏ నిజమగు శుద్ధి. జ్ఞాన శౌచం పరిత్యజ్య బాహ్యే యో రమతే నరః సమూఢ కాంచనం త్యక్త్వా లోష్టం గృహ్ణాతి సువ్రత. అంటే పై చెప్పిన జ్ఞాన శౌచమును ఉపేక్షించి బాహ్య శౌచమందు మగ్నులైన వారు అనగా పై గుణములు లేక త్రిసంధ స్నానములు, ద్వాదశోర్ధ పుండ్రములు, షోడశ విభూతి త్రిపుండ్రములు, తులసి రుద్రాక్షాది మాలలు, మడి వస్త్రములు మొదలగు బాహ్యాచార క్రియలు గ్రహించి ఉండు వారి వెనుక వివేకమెట్లుండు అనగా చేతి యందుండు సువర్ణమును పారవేసి గాజురాతిని స్వీకరించినట్లుండును. రత్యంతరే మూత్ర పురీషయోర్వా చండాల వేస్మన్ యధవా శ్మశానే
కృత ప్రయత్నోప్యకృత ప్రయత్న సదా స్మరేత్ కేశవ నామధేయం. ప్రతి కాలమందు గాని మలమూత్ర విసర్జన సమయం నందు గాని మాల పల్లెయందు గాని శ్మశాన భూమి ఎందుండి గాని స్నాన సంధ్యాది కృత్యములచే శుచితో కూడిన గౌడి గాని లేక కాలు చేతులు కడుగకనే సర్వేశ్వర స్మరణ ధ్యాన కీర్తనములు చేయవచ్చునని వైశ్వానర స్మృతి చెప్పుచున్నది. నో దేశకాల నియమ శౌచ వినిర్ణయ పరం సంకీర్తనాదేవ రామ రామేతి ముచ్యతే. పరమాత్మ ధ్యానానికి దేశకాల నియమం లేదు. దేశమంటే పుణ్యస్థలము గాని లేక అశుద్ధమగు మలిన భూమి ఎందుండి గాని, కాలమంటే ఉదయ అస్తమాది సమయములందు గాని అనగా సర్వదా ధ్యానము చేయవచ్చుననుట, లేక ఋతుకాలము సూతక కాలము మొదలైన కాలభేదముందు నియమము అనగా స్నానము మడి ఆసనాదులు లేకనే ధ్యానము చేయవచ్చు. అలాగుననే శుద్ధితో కూడి గాని అశుద్ధముగా నుండినప్పుడు గాని ధ్యానము చేయవచ్చు. శ్రీరామ రామ అనే పరమోత్కృష్టమగు సంకీర్తనం ఏ సమయమందు చేసినను బంధము నుండి విముక్తుడగును. శుచిర్వాప్యశుచిర్వాపి యో జపేత్ ప్రణవం సదా సనలిప్యతి పాపేన పద్మపత్రమివాంభస. శుచితో కూడి గాని అశుచి ఎందుండునప్పుడు గాని ఎవడు పరమాత్మను ధ్యానించునో వాడు తామరాకు ఎలాగున నీటిలో తడవకుండునో అలాగున సంసార మాలిన్యం చే స్పర్శించబడడు అని యోగ చూడా మన్ని ఉపనిషత్తు మరియు ఈ విషయమే మూఢులు సర్వదా తెలుసుకొనుటకై సంధ్యావందనముని రహస్య మంత్రమును పఠించవలైనని విధించి ఉన్నది. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యం అభ్యంతర శుచి. స్నానాది క్రియలచే శుద్ధుడై గాని స్నాన సంధ్యాదుల చేయక అశుద్ధుడై గాని లేక అన్ని అవస్థలను పొందియుండి గాని అనగా అశౌచము గాని సూతకము గాని మలమూత్ర విసర్జనం చేసి గాని స్త్రీ అయినచో ప్రసవించి ఉండునప్పుడు గాని ఇంటికి దూరముగా నుండునప్పుడు గాని పరమాత్మ ధ్యానము చేయవచ్చును. అట్లు ధ్యానించువారు ఆ ధ్యాన పవిత్రతచే అశుచి అయిన వారైనను అప్పుడే అంతఃశుద్ధియును బాహ్యశుద్ధియును కలిగిన వారగుదురు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే ఓ అర్జున, నీవు లోకమునందు ఎన్నెన్ని ధర్మములు గలవో వాటిని అన్నింటినీ విడిచిపెట్టి పరమాత్ముడగు ఒక్కరిని శరణు పొందుము. నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తినిగా చేసేదును. దుఃఖింపకము అనగా కర్మకాండమును చెప్పిన ధర్మము ఏకాంత భక్తితో ధ్యానించడి బ్రహ్మనిష్ఠులకు అనావశ్యకము. కర్మకాండ అనుష్ఠానములు చేయగలుగు ఫలము స్వల్పం. జ్ఞానకాండ అనుష్ఠానముగు పరమాత్మ ధ్యానము చేయగలుగు ఫలము గొప్పది. 100 రూపాయలు లాభము వచ్చినప్పుడు ఒక్క దమ్మిడి అప్పు వచ్చినా ఏమి దోషము అని శ్రీ వాసుదేవులు భగవద్గీత అవసానమున గోప్యమగు శ్లోకమును ఉపదేశించింది. దీనిని శ్రీ రామానుజాచార్యుల వారు వేదసారమనియు శ్రీ కృష్ణమతమనియు పరమశ్లోకమనియు బోధించిరి. విధినా వాపి భక్త్యా ఏ మాముపాసతే తేభ్యః ఫలం ప్రయచ్ఛామి ప్రసన్నోహం న సంశయః. ఎవరు అనన్య భక్తితో విధి ప్రకారము గాని విధిని అతిక్రమించి గాని సర్వేశ్వరుడగు నన్ను ధ్యానించుదురో అటువంటి భక్తులకు నేనే ప్రసన్నుడనై వారు కోరిన ఫలమునిచ్చెదను. దీని యందు సంశయం లేదని శ్రీ శివగీత యందు పరమశివుడు ప్రతిజ్ఞ చేసి ఉన్నారు. దేహోహం మానపాశేన దృఢం బద్ధోసి సర్వతః బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ. ఓ శుద్ధురాలకు సోదరి, దేహమే తానను మాయాపాశముచే గట్టిగా గట్టిగా సర్వదా బద్ధురాలవైనావు. ఇప్పుడు దేహ విలక్షణమై సాక్షి అయి బోధ రూపముకు కత్తి చేత ఆ పాశమును నరికి విముక్తునొందుదు కాక. అనగా దేహమే తాననడి భావనయే బంధము, ప్రజ్ఞానమును బోధమే తాననడి
ప్రజ్ఞాన అనే బోధమే తాను అనేది స్థిరబుద్ధియే జీవన్ముక్తి అని శ్రీ వశిష్ఠుల వారు శ్రీరామచంద్రులకు ఉపదేశించింది. పై చెప్పినదంతేను పరమార్థ తత్వవేత్తల గురించి చెప్పినది. అట్లు చెప్పుచురేచే శుచి ఆచారాదులు ఆవశ్యకములు కావని భావము కాదు. స్నాన శౌచ ఆచారములు తప్పక ఉండవలెను. శుచి లేకుండా ఉండరాదు. అది తమో గుణ స్వభావము గనక శుచి ఆచారములు బ్రహ్మనిష్ఠులకు అత్యావశ్యకము. ఆచారహీనం న పునంతి వేదాహ. ఆచారహీనుని వేదులు పవిత్రునిగా చేయజాలవు కనుక శిష్టాచారముతో వర్తించుట నిండా మేలైనది. బ్రహ్మచారి గృహస్థో వా వానప్రస్థోథవాయతి నారీహ వృషలో వాపి పక్వో బ్రహ్మ విచారయేత్. బ్రహ్మచారి గృహస్థుడు వానప్రస్థుడు యతి స్త్రీ శూద్రుడు వీరిల్లో ఎవరికైనాను మనః పరిపక్వమున్న ఎడల బ్రహ్మ విచారము చేయవచ్చునని రమణగీత. యోగాధికారిణ సర్వే ప్రాణిన సర్వదాయతః బాలో వృద్ధో వ్యాధియుక్తో యువా స్త్రీ శూద్ర జన్మభృత్. సంసార దుఃఖ నివృత్తి కొరకు అందరును జ్ఞానమును కధికారులే. అనగా బాలుడు, వృద్ధుడు, వ్యాధిగ్రస్తుడు, యవ్వనస్తుడు, స్త్రీ, శూద్రుడు వీరందరూ సమానాధికారులే అని సనత్ కుమార సంహిత. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తేపి యాంతి పరాం గతిం. ఓ పార్థ, నీచయోనియందు జన్మించిన వారెవరు గలరు? వారును, స్త్రీలును, వైశ్యులను, శూద్రులను నన్ను ధ్యానించి జ్ఞానవంతులై శాశ్వతానందమగు పరమ పదము నొందుచున్నారు అని భగవద్గీత. మైత్రేయీ సులభా సార్గీ శాండిలీ చ తపస్విని ఏతే చాన్యే చ బహవో నీచయోని గతాపి జ్ఞాననిష్టాం పరాం ప్రాప్తాః అని యోగ శాస్త్రములందు కనబడుచున్నది. జనో లాలామయైర్బంధైః కోశకార కిమిర్యథా సంకల్ప వాసనా జాలై స్వైరేవాయాతి బంధనం. మనుజులు తమ మనస్సంకల్ప వాసనలచే తమకు తామే సంసార మహాబంధమును కల్పించుకుని దాని అందు పట్టుపడి జనన మరణ దుఃఖములకు ఊడుగట్టు బద్ధపడి అందులోనే మరణించుచున్నది. అంటే మనుజులు తమ మనస్సంకల్ప వాసనలచే అలాగే మరణిస్తున్నారు. పురుషోతి దుఃఖబద్ధోహం హస్తపాదాదిమానహం ఇది భావన రూపేణ వ్యవహారేణ బధ్యతే. అంటే నేను అతి కృషుడను, బహు దుఃఖబద్ధుడను, కరచరణములతోటి సంసక్తుడను అయి ఏమియు చేయుటకు సాధ్యము గాని వాడను. నేను శూద్రుడ, వైశ్యుడ, క్షత్రియుడ, బ్రాహ్మణుడ, స్త్రీ అను అనాత్మైన దేహమందు ఆత్మబుద్ధితో కూడి మృగప్రాయులై స్వస్వరూపమైన తన స్థితిని తెలియక బద్ధులవుచున్నారు.